మహబూబ్నగర్ జిల్లాలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అనుచరులు రెచ్చిపోయారు. ఫారెస్ట్ గెస్ట్ హౌస్ మీటింగ్కు అనుమతినివ్వాలంటూ అచ్చంపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్తో గొడవకు దిగారు ఎమ్మెల్యే పిఏ శేఖర్ రెడ్డి, ఎంపీటీసీ రాంబాబు. అయితే వీరి మధ్య మాట పెరగడంతో మరికొంతమంది అనుచరులతో కలిసి ఆ అధికారిపై దాడి చేశారు. ఎమ్మెల్యే ముందే ఇదంతా జరిగినా పట్టించుకోలేదనే ఆవేదన వ్యక్తం చేశారు అధికారి. వెంటనే బాలరాజు అనుచరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు అటవీ శాఖ అధికారులు. అచ్చంపేట ఫారెస్ట్ రేంజ్ అధికారిపై దాడికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, ఫారెస్ట్ అధికారిపై దాడికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వరప్రసాద్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మరో వివాదానికి కేంద్ర బిందువుగా మారాడు. నిన్న ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఇవ్వనందుకు ఆయన అనుచరులు ఆయన సమక్షంలోనే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పై దాడికి చేయడం జరిగింది. ఒక ఎంపీటీసీ సభ్యుడు రాంబాబు మరియు వాళ్ళతో అతని పిఏ శేఖర్ రెడ్డి ఇద్దరు కలిసి ఆ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పై దాడికి పాల్పడడంతో అతను గాయపడడం జరిగింది. అయితే నిన్న మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. అయితే గువ్వల బాలరాజు సమక్షంలోనే ఈ ఘటన జరగడంతో ఈ అటవీ శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందని, అయితే ఎమ్మెల్యేపై కూడా చర్యలు తీసుకోవాలని వాళ్ళు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. వరప్రసాద్. రైట్, థ్యాంక్ యూ రమేష్.